వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో 4th సెమ్ జువాలజీ ఎనిమల్ సయాలజీ అనే పేపర్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీకు 5 క్వశ్చన్లు ఉంటాయి, అవి ఈజీగా 60+ తెచ్చుకోవడానికి. ఎవరైతే పాస్ క్వశ్చన్ చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చదవండి, ఆ తర్వాత మీకు ఈ రెండో క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్తో పాటు ఎక్కడున్నా ఈ క్వశ్చన్ని చదవండి. ఓకే, ఫస్ట్ యూనిట్లో 3 క్వశ్చన్స్. సెకండ్ యూనిట్ చూద్దామండి. సెకండ్ యూనిట్లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి పల్మనరీ వెంటిలేషన్ గురించి అడుగుతాడు. అదేవిధంగా మనకి ఏదైతే రెస్పిరేషన్ ఉందో దానికి సంబంధించిన స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ గురించి అడుగుతాడు. ఈ రెండు బాగా చదవాలి. ఆ తర్వాత మీరు రెండో యూనిట్లో చూసుకున్నట్లయితే బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క మెకానిజంని అడుగుతాడు. థర్డ్ యూనిట్ చూద్దామండి. థర్డ్ యూనిట్లో కిడ్నీ యొక్క స్ట్రక్చరు, యూరిన్ ఫార్మేషన్, ఈ రెండు కంపల్సరీగా చదవాలి. దీంతోపాటు మీరు చదవాల్సింది యాసిడ్ బేస్ పిహెచ్, ఇది షార్ట్ ఆన్సర్కి వస్తుందండి. ఓకేనా. యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4లో న్యూరాన్ యొక్క స్ట్రక్చర్స్ అడుగుతాడు, కంపల్సరీగా చదవాలి. ఇక్కడ మజిల్కి సంబంధించిన ఆల్ట్రా స్ట్రక్చర్ అడుగుతాడు. ఈ రెండు కంపల్సరీ. 5 మార్క్స్లో ఏటీపీ కపులింగ్ థియరీని చదవాలండి. ఓకే. యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఈ రెండో క్వశ్చన్ ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది. ఈ మైకార్డియల్ దీనికి సంబంధించిన స్ట్రక్చర్ని, దీని యొక్క వర్కింగ్ని అడుగుతుంటాడు ఎక్కువగా. సో దీంతోపాటు మరికొన్ని క్వశ్చన్స్ చదవాలి మనం. ఏదైతే కార్డియక్ సైకిల్ ఉందో దాని యొక్క అవుట్పుట్, దాని యొక్క రెగ్యులేషన్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ చదవాలి. దీంతోపాటు ఈ ఫస్ట్ క్వశ్చన్ చదవండి. సో ఈ విధంగా యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.